2025 తొలి అర్ధభాగం బాక్సాఫీస్ కి పెద్దగా కలిసి రాలేదు. కొన్ని సినిమాలు తప్పితే మిగతావన్నీ ఫ్లాపే అయ్యాయి. కానీ రెండో భాగం మాత్రం ప్రేక్షకులకు భారీ అంచనాలను కలిగిస్తోంది. కొన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నెలకు ఒక్క పాన్ ఇండియా సినిమా రానుందని సినీ వర్గాల్లో చెబుతున్నారు. నవంబర్ మినహా ప్రతి నెల ఒక భారీ సినిమా రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు వాటిపైన ఓ లుక్ చేద్దాం. జూలై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. మొఘల్ యుగంలో సెట్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఔరంగజేబుకి ఎదురైన యోధుడిగా కనిపిస్తాడు. దర్శకులు జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి. ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ 2 వర్సెస్ కూలీ అనే రెండు భారీ సినిమాలు ఢీ ఉంది. వార్ 2 హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్. కూలీ రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ కలిసి నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ మాస్ ఫెస్టివల్. సెప్టెంబర్ 5న తేజ సజ్జా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా మిరాయ్ రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2, అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజీ. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్నాయి. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కానుంది. ఇది కాంతారా సినిమాకు ప్రీక్వెల్. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 5న హిందీ బాక్సాఫీస్ దగ్గర భారీ మల్టీ క్లాస్ ఉంటుంది. ప్రభాస్ ది రాజాసాబ్, రణ్వీర్ సింగ్ దురంధర్, షాహిద్ కపూర్ టైటిల్ ఖరారు కాని సినిమా. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న హాలీవుడ్ భారీ సినిమా అవతార్ 3, అడివిశేష్, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన డెకాయిట్ విడుదల కానున్నాయి. ఇంకా రిలీజ్ డేట్ల కోసం ఎదురు చూస్తున్న సినిమాలు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర, విజయ్ దేవరకొండ కింగ్డమ్, నిఖిల్ సిద్ధార్థ స్వయంభూ, అనుష్క శెట్టి ఘాటి. ఇవన్నీ కూడా ఈ ఏడాది లోపు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి 2025 సెకండ్ హాఫ్ సినిమా ప్రేమికుల కోసం భారీ పండుగలా మారుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.